హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే హౌస్ ప్లాన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది 30 ఫీట్ విడ్త్, 50 ఫీట్ డెప్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కోసం డిజైన్ చేసిన బ్యూటిఫుల్ మల్టీ ఫ్లోర్ హౌస్ ప్లాన్. ఈ ప్లాన్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్ స్లాబ్ ఏరియా 1306 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ హౌస్ ప్లాన్లో ఫ్యామిలీ లివింగ్తో పాటు రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేశాను. ఈ వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా దగ్గర హౌస్ ప్లాన్స్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్స్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సెట్ బ్యాక్స్ ఎలా ఇచ్చానో చూద్దాం. ఈస్ట్ సైడ్ లో 3 ఫీట్ 6 ఇంచెస్ సెట్ బ్యాక్ ఇచ్చాను. వెస్ట్ లో 2 ఫీట్, సౌత్ లో 2 ఫీట్, నార్త్ సైడ్ 6 ఫీట్ 6 ఇంచెస్ సెట్ బ్యాక్ ఇచ్చాను. ఈ ప్లాన్ కి నార్త్ సైడ్ స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇక గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ని చూస్తే ఈ ప్లాన్ లో 2 సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చాను. అలాగే సింగిల్ రూమ్ ఇచ్చాను. అలాగే సింగిల్ కార్ పార్క్ చేసుకునేలాగా పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ రూమ్ వచ్చేసి ఆఫీస్ రూమ్ గా గానీ, వాచ్మెన్ రూమ్ గా గానీ యూస్ చేసుకోవచ్చు. రూమ్ సైజు 10 ఫీట్ బై 12 ఫీట్ 3 ఇంచెస్. దీనికి టాయిలెట్ వచ్చేసి ఇది. టాయిలెట్ సైజ్ 6 ఫీట్ 3 ఫీట్ 1 ఇంచెస్. ఇక్కడ సింగిల్ కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ బైకులు కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్కి వస్తే ఇది పై పోర్షన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇచ్చాను డోరు. కింది పోర్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనేది ఇచ్చాను. ఇది వచ్చేసి హాల్ 9 ఫీట్ 7 ఇంచెస్ బై 11 ఫీట్ 1 ఇంచెస్. ఇది బెడ్రూమ్ 10 ఫీట్ బై 10 ఫీట్. ఇది కిచెన్ 6 ఫీట్ 10 ఇంచెస్ బై 5 ఫీట్ 1 ఇంచెస్. ఈ పోర్షన్లో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశాను. ఇది టాయిలెట్ సైజ్ 6 ఫీట్ 4 ఫీట్. ఇది వచ్చేసి సెకండ్ పోర్షన్. ఇది హాల్ 9 ఫీట్ 7 ఇంచెస్ బై 10 ఫీట్ 1 ఇంచెస్. ఇది వచ్చేసి కిచెన్ సైజ్ 6 ఫీట్ 10 ఇంచెస్ బై 5 ఫీట్ 1 ఇంచెస్. ఇది వాష్ ఏరియా. ఇది బెడ్రూమ్ సైజ్ 10 ఫీట్ బై 9 ఫీట్ 9 ఇంచెస్. ఇది టాయిలెట్ 6 ఫీట్ బై 4 ఫీట్. అయితే ఈ ప్లాన్ లో కింది పోర్షన్ కంటే పై పోర్షన్ కి 1 ఫీట్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకంటే వాస్తు ప్రకారంగా కింది పోర్షన్స్ కంటే పై పోర్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకని పై పోర్షన్ కి 1 ఫీట్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను. ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ బెడ్రూమ్స్, సింగిల్ రూమ్, అలాగే పార్కింగ్ కూడా ఇచ్చాను. ఈ ప్లాన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్ ని కంప్లీట్ ఫ్యామిలీ హోమ్ లాగా డిజైన్ చేశాను. ఈ ప్లాన్ కి నార్త్ ఫేసింగ్ డోర్ ఇచ్చాను. అలాగే ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశాను. బాల్కనీ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ హాల్ కనిపిస్తుంది. హాల్ సైజ్ 9 ఫీట్ 7 ఇంచెస్ బై 7 ఫీట్ 1 ఇంచెస్. ఇక్కడ కంఫర్టబుల్ సోఫా, టీవీ యూనిట్ మరియు ఫ్యామిలీ సిట్టింగ్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్ కి పక్కనే డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా వచ్చేసి 10 ఫీట్ బై 11 ఫీట్ 4 ఇంచెస్. డైనింగ్ ఏరియా పక్కనే స్పేసియస్ కిచెన్ ఉంటుంది. ఉంది. కిచెన్ సైజ్ 8 ఫీట్ 7 ఇంచెస్ బై 11 ఫీట్ 6 ఇంచెస్. కిచెన్ కి వాష్ ఏరియా కూడా అందుబాటులో ఉంటుంది. కిచెన్ కి మరియు హాల్ మధ్యలో బ్యూటిఫుల్ పూజ రూమ్ ఉంది. పూజ రూమ్ సైజు 4 ఫీట్ బై 5 ఫీట్ 9 ఇంచెస్. ఇప్పుడు బెడ్రూమ్స్ కి వచ్చేస్తే ఈ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ 10 ఫీట్ బై 14 ఫీట్. మాస్టర్ బెడ్రూమ్ కి డ్రెస్సింగ్ ఏరియా ఉంది. అలాగే అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది. టాయిలెట్ సైజు 6 ఫీట్ బై 4 ఫీట్ 6 ఇంచెస్. అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు 9 ఫీట్ 7 ఇంచెస్ బై 14 ఫీట్. ఇది కామన్ టాయిలెట్ 6 ఫీట్ బై 4 ఫీట్ 6 ఇంచెస్. ఈ ఫ్లోర్ లో నాకు పర్సనల్లీ నచ్చిన ఫీచర్ స్పేసియస్ సిట్అవుట్ సైజ్ 13 ఫీట్ 4 ఇంచెస్ బై 10 ఫీట్. ఇక్కడ ప్లాంట్స్, చైర్స్, స్మాల్ కాఫీ టేబుల్ పెట్టుకొని మార్నింగ్ రిలాక్సేషన్ లేదా ఈవినింగ్ ఫ్యామిలీ టైం ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈస్ట్ సైడ్ లో 3 ఫీట్ వైడ్ బాల్కనీ కూడా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ లో హాల్, డైనింగ్, కిచెన్, పూజ రూమ్, 2 బెడ్రూమ్స్, టాయిలెట్స్ అండ్ సిట్అవుట్ అన్ని వెరీ వెల్డ్ గా ప్లాన్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ప్లాన్ ని చూసేద్దాం. సెకండ్ ఫ్లోర్ కూడా చాలా ప్రాక్టికల్ గా డిజైన్ చేశాను. ఇక్కడ మొత్తం 3 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ పోర్షన్ లో బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ బై 10 ఫీట్. సెకండ్ పోర్షన్ లో బెడ్రూమ్ సైజ్ 10 ఫీట్ బై 9 ఫీట్ 9 ఇంచెస్.
థర్డ్ పోర్షన్‌లో బెడ్‌రూమ్ సైడ్ 10 ఫీట్ బై 9 ఫీట్ 9 ఇంచెస్. ప్రతి పోర్షన్‌లో కిచెన్ సైజ్ 6 ఫీట్ 10 ఇంచెస్ బై 5 ఫీట్ 1 ఇంచెస్ ఉంటుంది. అలాగే ప్రతి పోర్షన్‌లో టాయిలెట్ సైజ్ 6 ఫీట్ బై 4 ఫీట్ ఉంటుంది. ప్రతి కిచెన్ పక్కన సెపరేట్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశాను. రైట్ సైడ్‌లో స్టెయిర్‌కేస్ మరియు 6 ఫీట్ వైడ్ బాల్కనీ ఉంటుంది. ఈ 3 పోర్షన్స్ నార్త్ ఫేసింగ్‌లో డోర్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ రెంటల్ పర్పస్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓవరాల్‌గా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 3 సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. ఈ 30/50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.